హలో గైస్, ఈరోజు మ్యాటర్ ఏంటంటే దురేందర్ మూవీ రిలీజ్ అయ్యి చాలా రోజులైందని చెప్పేసి వెళ్దాం అనుకుంటే నాకైతే ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి. ఇంకా ల్యాప్టాప్లో చూద్దామంటే అందులో హెచ్డి ప్రింట్ అస్సలు లేదనమాట. అందుకని చెప్పేసి నా ఫ్రెండ్స్ వేసుకొని వెళ్దామంటే వాళ్ళందరూ ఆల్రెడీ చూశారు కదా అని చెప్పేసి మనం వదులుతాము అస్సలు వదలమన్నమాట. చాలాసేపు గొడవ చేసిన తర్వాత అందరూ ఒప్పుకున్నారు ఫైనల్గా. విజయ్ గారు మాత్రం పెళ్లి పేరంటానికి వెళ్తున్నట్టు ఫుల్గా రెడీ అయిపోతున్నాడు. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా. వీళ్ళని ఒప్పించడానికి నా తల ప్రాణం తోక్కొచ్చేసింది. ఇంకా వీడి విషయానికి వస్తే పక్కన యుద్ధాలు జరుగుతున్నా సరే ఫస్ట్ అయితే వాడి పొట్టకి ఆహారం పెట్టాల్సిందే. అలా మేము నలుగురు 4 చక్రాల వాహనాన్ని రోడ్డు మీద తోలుకుంటూ థియేటర్కి వెళ్తే థియేటర్ వాడేమో 9:30కి బ్రో షో, ఈ టైంలో వేయము అని చెప్పాడు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అంత మర్యాదగా చెప్పాక అక్కడే ఉండకుండా రూమ్కి వచ్చేసి సుధీగాడికి ఏదో వర్క్స్ ఉన్నాయంటే అవన్నీ కంప్లీట్ చేసుకుని వెళ్దామని అయితే రిటర్న్ వచ్చేసాం. మా వాళ్ళు మాత్రం లాస్ట్ మినిట్లో కూడా సినిమా ఎగ్గొట్టడానికి ట్రై చేశారు. కానీ నేను మాత్రం బలవంతంగా లోపలికి లాక్కెళ్తుంటే మా దూల ఫ్రెండ్స్ దారిలో కూడా దూల పనులు ఆపలేదనమాట. దాని ఇంపాక్ట్ నా మీద పడిపోయింది. ఇంకా మూవీ విషయానికి వస్తే నేనైతే ఫుల్గా సాటిస్ఫై అయిపోయాను. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఇంకా మూవీ అయిపోగానే రూమ్కి వెళ్ళి పడుకుందాం రా అంటే మా వాళ్ళు మాత్రం ఫొటోస్ దిగుదాంరా అని చెప్పేసి ఏదో స్పాట్కి అయితే తీసుకెళ్ళిపోతున్నారు. ఇప్పటికే ఆల్మోస్ట్ 2 అయిపోతుంది. అయినా కూడా వీళ్ళు మాత్రం అస్సలు మారరు. ఇంకా ఒప్పుకున్న పెళ్ళికి బ్యాండమేళం వాయించక తప్పదన్నట్టు వాళ్ళతోనే వెళ్ళాల్సి వచ్చింది. మీరు కూడా వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ ఫాలో చేసుకొని వెళ్ళండి. బాయ్ బాయ్.